హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నేను పాలు అయితే వేడి చేసేస్తానండి. మార్నింగ్ రాగానే అవి సాయంత్రం పడుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దానిపైన వస్తుంది కదా త్వరగా, అదంతా కలెక్ట్ చేసుకుంటాను అనమాట. అలా 15 డేస్ అయిన తర్వాత ఇలా వచ్చిందండి మొత్తం. ఇదంతా ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత మజ్జిగ కవం కానీ ఒక స్పూన్ కానీ పెట్టుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకున్న తర్వాత మనకి వెన్న అన్నది చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. చాలా ఈజీ స్టెప్స్ మాట ఇవి. మీరు ఒకసారి చేసి చూసే కంపల్సరీగా చెప్తారు, అవునండి మీరు బాగా చెప్పారు అన్నది కూడా నాకు వస్తుంది. చూడండి, ఇంత త్వరగా వచ్చేసిన తర్వాత మనం దీన్ని సాల్ట్ వేసుకుని వాష్ చేసుకుని వేడి చేసుకుంటే నెయ్యి అన్నది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. మనకి అడుగున మేగడ రావడం, అడుగంటేయడం అలాగేముండదు ఈ ప్రాసెస్లో చేస్తే. ఓకే, ఇదంతా కడిగి గ్యాస్ మీద పెట్టి లోపు మీరు ఏం చేస్తారంటే, నేను ఎప్పుడు చెప్పేది అదే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి టిప్స్ ఇంకెన్నో ముందుకు తీసుకొస్తాను. నాకు కొంచెం పుష్ చేయండి అందరూను. ఓకే, చూడండి ఇలా అయిన తర్వాత మనకి మధ్యన అలా ఉండిపోయింది కదా, ఒక స్పూన్ కానీ గరిటె పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. తిప్పితే అంత ఈక్వల్గా బాగా కలుస్తుంది. మనకి అడుగును కూడా ఏం పట్టుకోదు, ఈజీగా మనం వాష్ చేసేసుకోవచ్చు. ఇంతకుముందు నెయ్యి కాస్తే అమ్మ అది పెద్ద పని, ఇవన్నీ కడగాలి ఇవన్నీ అనుకునేవారు. ఇప్పుడు అస్సలు అలా లేదండి, ఎంతో ఈజీగా వాష్ అయిపోద్ది. ఇది బాగా బాయిల్డ్ అవుతుంటుంది కదా, మనకి స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. ఎంత కమ్మగా ఉంటుందంటే నెయ్యి కాగినప్పుడు. దయించి మీరు ఎవరైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి అలవాటు పడండి, ఇంట్లోనే తయారు చేసుకోవడానికి అలవాటు పడండి. ఎందుకంటే మనకి బయట అంత స్వచ్ఛంగా ఉండట్లేదండి. ఇది వేసుకున్నాక బయట అస్సలు వేసుకోలేరు. సో మనకు రెడీ అయ్యిందని తెలుస్తానికి మేము కరివేపాకు వేసాను, చట్పట్ అంటుంది. నేను లవంగాలు మెంతులు కూడా వేస్తాను, ఈసారి అయితే కరివేపాకు వేసాను అనమాట. చట్పట్ మనేసిందండి. అదే గాజు బాటిల్ తీసుకున్నాను, ఈ కంటైనర్లో వేద్దామా చల్లబడిందా అని ఆలోచిస్తున్నాను. ఇందులో వేసేద్దామండి ఈసారికి, చూద్దాం. నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దీనికన్నా ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. సో చూద్దాం. దీనికన్నా ఎక్కువైతే వచ్చిందండి, బాగా కాగింది కూడా, అయినా బాగా వచ్చింది. మిగతాది అందులో అలా ఉంచేసాను. ఇది మనం స్టోర్ చేసేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టేసి. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చండి. బాగా చూడండి, బాగా కాగింది. ఎంత స్వచ్ఛంగా ఎంతలాగా మనకి ఎక్కడ వస్తుందండి, బయట అయితే రాదు కదా. సో నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి ఇంట్లోనే చేసుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.